ఎంత చీటింగ్ అంటే నాకు కొనిస్తాను పిలుచుకొచ్చి అన్నీ ఆమెగా చూసుకుంటాను. కళామందిర్, కళానికేతన్ అలాంటి ఒక షో. సో ఆమెకు షార్క్ అంటే వెనకాల అలా తోసేస్తుంటే వాడు నవ్వుకుంటూ వస్తాడు. హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటి అంటే మా ప్రీ వెడ్డింగ్ షూట్ అనమాట. లైట్గా ప్రిపరేషన్స్ అండ్ ఆ రోజు తీసిన వీడియో. అండ్ ఆ రోజు నైట్ వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. సో వీడియో లాస్ట్లో కొంచెం ప్రాపర్ ఎండింగ్ ఉండదన్నమాట. సో ప్లీజ్ డూ వాచ్ ద హోల్ వీడియో. గైస్, వీఆర్ హియర్ నియర్ ట్రెండ్స్ అనమాట. ప్రీ వెడ్డింగ్ షూట్కి ఏమన్నా తీసుకుందాము అని చెప్పి. నా దగ్గర అయితే ఏం లేవు. కగన్ దగ్గర ఉన్నాయి. సో ఏదన్నా డ్రెస్. మహేష్ బాబు కూతురు ట్రిప్ గిప్పు అని ఏమేమో చెప్పింది, చూద్దాం అని వచ్చింది. ట్రిప్ గిప్పు ఏం లేదు. హాయ్ ప్రియ గారు, షాపింగ్కి వచ్చారు. ఎంత చీటింగ్ అంటే నాకు కొనిస్తాను పిలుచుకొచ్చి అన్నీ ఆమెగా చూసుకుంటుంది. నేను నా కోసమనే చెప్పాను. తీవ్ర అన్యాయాలన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. మీరందరూ దయచేసి నాకే మద్దతుగా ఉండాలా. ముందు క్లారిటీ ఉండాలా ఏం కావాలా అని, తర్వాత వెతకాలా. గమ్మునుండు కగన్. చూడండి ఫ్రెండ్స్, షాపింగ్ అంటారు, పిలుచుకొస్తారు, మాట్లాడుతుంటే గమ్మునుండి అంటారు. ఈ మాత్రం దానికి మేము ఎందుకు ఇక్కడ? ఓకే, నెక్స్ట్ మీట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ, బై బై, గుడ్ నైట్. చిన్నప్పుడు సినిమాలలో కళామందిర్, కళానికేతన్ అలాంటి ఒక షోరూమ్లలో అదే పనిగా హస్బెండ్స్కి వెయిటింగ్ హాల్స్, టీ అన్నీ పెట్టేవాళ్ళు. ప్రియాతో షాపింగ్ వచ్చినప్పుడు అలానే ఉండదు చాలాసార్లు. ఇట్ హ్యాపెన్స్. ఆరెంజ్ జంప్ సూట్, ఇది జంప్ సూట్ బాగుందా? ఇది కూడా ప్రాపర్ ఈ హెయిర్ కదా. బట్ ఐ థింక్ ఫొటోస్కి ఎలా వస్తుందో తెలియదు. ఇట్లయితే బాగుంది కదా. లుక్ వైజ్ ఓకే. ఫస్ట్ ఆప్షన్ నెంబర్ 1 ఇదే పెట్టుకుందాం. ఇది చాలా క్లాసిక్ ఉంది. బీచ్లో ఏమైనా వ్యాపారాలు పెట్టాలనా? డిఫరెంట్ కలర్, డిఫరెంట్ ప్రైస్. రేట్లు మటుకు దంచి కొడతారు. నాకేం అంత అట్రాక్టింగ్ ఏం లేదు అది వేసుకుంటే. నేనైతే బ్లాక్ జంప్ సూట్ ఒకటి, పింక్ ఫ్రాక్ అది తీసుకుందాము అని అనుకుంటున్నా. సో కగన్కి చూస్తున్నాం ఆ పింక్ ఫ్రాక్కి సెట్ ఎలాగా. గ్రీన్ చాలా ఆడ్గా ఉంది. సైజ్ కూడా 40 పెద్దది తీసుకోవాలా. కానీ డల్గా ఉన్నట్లుంది. ఫోకస్ లైట్ డల్గా ఉన్నట్టుందంటే ఇంత లైట్ కలర్ వేసుకుంటే డల్గానే ఎట్లా కనిపిస్తుందో అందుకే అదే ట్రై చేయి. అది వేసుకుంటలే, నీకు అది నచ్చిందని చెప్పు, అదే కావాలని చెప్పు. ఆహా, ఆ గ్రీన్ అయితే మాత్రం అసలు బాగాలేదు. గ్రీన్ బాగాలేదు, అది ఒప్పుకుంటా. ఇది కొంచెం బెటర్ కానీ, బట్ అదైతే కొంచెం పాప్ ఆఫ్ కలర్ బాగా కనిపిస్తుందేమో అని చెప్పి ఇది పెద్ద సైజ్ తీసుకునే ఒకటేసారి. ఇది ఇప్పుడు ఇది వేసుకున్నావు కదా, ఆ సైజ్ తీసుకో. వావ్, సో క్యూట్. సరే, అదిలా పక్కన ఇంకొకటి అది ట్రై చేయి.
నిజంగా చెప్పు మనస్ఫూర్తిగా షర్ట్ బాగుంది. ఇది మరీ లూజ్ ఉన్నట్టుంది. సైజ్ కాదు లుక్ బాగుంది. సరే మనం మళ్ళీ కంపేర్ చేసుకుంటా కానీ ఇది ఇది ఆహా ఆ చెట్లు దానికన్నా అయితే బెటర్ లాగా ఉంది. ఎందుకంటే అది మరీ పేల్గా ఉన్నట్లు అనిపించింది. అది మరీ కలిసిపోయినట్టుంది కగన్ రెండు. అంటే నీది కూడా కనిపించాలి కదా. అక్కడ ఇంకోటి షర్ట్ తీసుకున్నావు కదా, అది వేసుకోవాలా? ఇది బాగానే ఉంది. ఓవర్లూజ్ తీసుకున్నప్పుడు కొద్దిగా కంఫర్టబుల్ ఉండాలి. ఇది ఆటోమేటిక్ ఇట్లా దగ్గరకు వచ్చేస్తుంది. ఎవరు పెద్దవాళ్ళు అంగే నేను వేసుకున్నట్టు. మనం ఇంతకు ముందు తీసుకున్నప్పుడు దాంట్లో జుడియోలో ఇవి రాలేదు జుడు. ఇప్పుడు బ్రాడ్ ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ బ్రాడ్ షోల్డర్లోనే ఉండాలి. సరే అది వేసుకురాబో. మనం షర్ట్ తీసుకోవాలి కదా జుడియోలో. నువ్వు నాకు ఒకటి బుక్ చేసింది హాఫ్ది. నేను ఇప్పుడు లూజ్ మొన్న వేసుకొచ్చింది కదా. ఇది అంతా మార్నింగ్ షూట్ కోసం రెడీ చేస్తున్నామాట. ఎర్లీ మార్నింగ్ 5:30 షూట్ అనమాట టెంపుల్లో. నేను తలారు పెట్టుకొని ఫ్లాష్ కనిపించట్లేదు. మార్నింగ్ 4:30కి లేచాను అనమాట. ఎర్లీ మార్నింగ్ టెంపుల్ షూట్ పెట్టుకుందాము అని చెప్పి ఒకటి టెంపుల్లో కూడా అలో చేయట్లేదు అన్నారు. సో మరీ లేట్ అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పనని ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి టకటక రెడీ అయ్యి నేనే మేక్ చేసుకున్నాను అనమాట. మేకప్, శారీ డ్రేపింగ్ అంతా. నాకు మేకప్, శారీ డ్రేపింగ్ అంతా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది రెడీ అవ్వడానికి. రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళిపోయి ఫైనల్గా టెంపుల్కి ఉన్నాం అనమాట. ఇది నేనే చేసుకున్నా మేకప్. ప్రసాదం పెట్టట్లేదు ఫ్రెండ్స్. మా చెల్లి హెల్ప్ చేయడానికి వచ్చింది అనమాట. ప్రసాదం తప్పుకోవడానికి వచ్చింది ఆమెనే. ప్రసాదం పెడితే ఫస్ట్ ఆమెకి ఇవ్వాలని వితౌట్ స్నానం చేయకుండా కూడా వచ్చింది. అట్లుంటుంది డెడికేషన్. గుడికి ప్రసాదం కోసమే పోతాను. అందుకే చెప్పినా నేను కూడా ప్రసాదం తప్పేయడానికి వచ్చినావని. సరే మీ ఇద్దరు కొట్టుకుని చాలు. కొన్ని ఫొటోస్ వీడియోస్ తీయండి. ఏంటి తొందరగా గైస్. ఇన్ కేస్ మన వీడియోస్ చూడట్లేదా చూడండి. ఈ ఇయర్ టార్గెట్ 10K సబ్స్క్రైబర్స్ అనమాట. లాస్ట్ ఫ్యూ వీక్స్, పాస్ట్ 1 మంత్ అనుకోండి, పాస్ట్ 1 మంత్గా ర్యాపిడ్ గ్రోత్ ఉంది ఛానల్. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇట్లనే కంటిన్యూ అవ్వాలి అని కోరుకుందాం. అండ్ హోప్ ఫర్ 10K. యాక్చువల్గా మాకు అన్న వాళ్ళు 5:30 కల్లా రెడీగా ఉండండి, షార్ప్ 5:30కి స్టార్ట్ చేద్దాం. సో 7:30 కల్లా మనం టెంపుల్లో అంతా చేసుకొని బయటకు వచ్చేసి అని చెప్పారనమాట. నేనేమో 5:30కి రెడీ అయ్యి కూర్చున్నాను. బట్ ఆఫ్ కోర్స్ వాళ్ళు లేట్ చేస్తారు కదా, వచ్చి స్టార్ట్ చేసి అంతసేపు 7 అయింది. ఇంకా మేము షూట్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి 9:30 అయిపోయింది అనమాట. అండ్ వెళ్ళాక మళ్ళీ ఇంకొక ఇది స్టార్ట్ అయింది. లాస్ట్ మినిట్ షాపింగ్. లాస్ట్ ఒకసారి వేసుకున్నాం అనుకున్నాం, బట్ దాని మీద కగన్ దగ్గర ప్రాపర్గా లేదనమాట. అందుకని ట్రెండ్స్కి వచ్చాం తీసుకున్నాం.
Yeah. But a background. వీడియోనా ఇంటికి రెడీ అయిపోయాం. బీచ్ షూట్కి ఇది ఒకసారి వేసుకుంటున్నాం. తను వైట్ షర్ట్ ఫార్మల్స్ లాగా వేసుకుంటున్నాడు. అన్న వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళేమో 2 కల్లా బయలుదేరదామన్నారు. మేము 2కి రెడీ అయ్యి కూర్చున్నాం గబ అయ్యి. బట్ వాళ్ళేమో రాలే, ఇంకా తింటా ఉన్నారు అనమాట. మార్నింగ్ ఆల్రెడీ ఒక షూట్ అయిపోయింది. ఫొటోస్ ఇంకో ఫోటో షూట్ బాగా వచ్చాయి. వాళ్ళు పెట్టారు, చూసామన్నమాట ఇన్స్టా స్టోరీ. ఇన్ కేస్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి. రీచ్ అనమాట తూపులపాలెం బీచ్. ఫోటో షికారు చేపిస్తారంట, లోపలికి పోయి దిగొద్దామా ఫోటోలో. నాకైతే ఈత రాజుడు, మునిగిపోతే నువ్వేం అంతే. నాకు రాదు, ఎవ్వరికి రాదు ఈత. నాకొచ్చు. అట్లే మునిగిపోతే దేవర సినిమాలో ఎన్టీఆర్ లెక్క మంచి షార్క్ ఒకటి చూసుకొని దాని వెంబడి అట్లే వచ్చేస్తా. నేను చూడలే నేను సినిమా. నో ఆఫెన్స్. సో ఆమెకు షార్క్ దొరకదు. జైజానికి చవల్లేసి రావాలి అంటే వెనకాల అలా తోసేస్తుంటే వాడు నవ్వుకుంటూ వస్తాడు చూడు. ఏమో నేను చూడలే సినిమా. నాకు మటుకు KGF లో సింగిల్ షాట్ కావాలా. నేను ఇట్లా నిలబడతా, నా చుట్టూ తుఫాన్ కాకపోతే ఇక్కడ కార్లు తిరగవు, కుక్కలు తిరగతాయి. అవి ఒకటే ఉన్నాయి. అవి నీకే నాకు ఏం రారా. సర్లే ఫోటో అయ్యే లోపల ఒకసారి ఈత కొట్టద్దమ్మా. నేను కింద పడిపోయింది కదా, పాడైపోయినట్టు. కొయ్యడానికి కాదు నాన్న. ఓకే ఓకే. ఈ మూడింటిని కూడా హరికి 350 పంపు ఇచ్చేసాడులే నాన్న. సరేనే. ఇంకా షూట్ అదయ్యాక ఆ నెక్స్ట్ డే అనమాట. ఇంకా బయలుదేరి ఇంకా చెన్నైకి అది వెళ్ళిపోయాను. ఫుల్ అలసిపోయాను అనమాట. ఆల్మోస్ట్ తిరిగి దానివల్ల. అండ్ ఇదన్నమాట ఈ వీడియో. మీకు ఏమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.